జగిత్యాల జిల్లాలో రైతుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. కోరుట్ల పెద్దగుండు వద్ద రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు అన్యాయం చేస్తున్నారని, తేమ శాతం పేరుతో కోతలు విధిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటను అమ్ముకునేందుకు ఐకేపీలో రోజుల తరబడి రైతులు వేచి చూస్తున్నారు. సరైన ధర కూడా లభించడం లేదని రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. రైతుల ధర్నాతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతుల ఆందోళన విరమించారు. 70% రైతులు వెళ్ళిపోయారు సార్. చిన్న పెద్ద ఒక ట్రిప్ రెండు ట్రిప్పుల రైతులు ఉన్నారు సార్. ఒక రెండు ట్రిప్పుల రైతులు జగిత్యాల జిల్లాలో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కోరుట్ల పెద్దగుండు వద్ద రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు అన్యాయం చేస్తున్నారని, తేమ శాతం పేరుతో కోతలు విధిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటను అమ్ముకోవడానికి ఐకేపీలో రోజుల తరబడి వేచి చూస్తూ ఉన్నారు. సరైన ధర కూడా లభించడం లేదని రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. రైతుల ధర్నాతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన కాస్త విరమించారు.